కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. శ్రీశైలంలో శివస్వాములపై భక్తులపైన లాఠీ చార్జిపై అయితే మాత్రం వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఏదైతే చేయాల్సినటువంటి భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చార్జిని ఎలా చూడొచ్చు అంటారు? కనీసం తాగడానికి మంచినీళ్ళు లేక కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఖచ్చితంగా శ్రీశైలంలో జరిగినటువంటి స్వాముల మీద భక్తుల మీద లాఠీ చార్జ్ అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి చర్య. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళేటువంటి వారందరూ కూడా తమ మదిలోనో గుండెల్లోనో ఆ దేవదేవుని మీద భక్తి శ్రద్ధలతో వెళ్తారు. కానీ వెళ్ళినటువంటి వారికి ఏం దొరికింది? లాఠీ దెబ్బలు గిఫ్ట్గా దొరికింది, ఒక దాడి గిఫ్ట్గా దొరికింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళలో వయసు పెద్దవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, శివస్వాములు ఉన్నారు. వీళ్ళంతా కూడా గంటలు తరబడి ఆ క్యూ లైన్లో నలిగి విసిగి వేసారిపోతుంటే కనీసం గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మంచినీళ్ళ ఏర్పాట్లు కనీసం లేవు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు, కనీసం ప్రసాదం ఆహారం అందించే కార్యక్రమం లేదు. కనీసం ఎవరైనా కళ్ళు తిరిగి క్యూ లైన్లో పడిపోతే వాళ్ళని బయటికి తీసుకొచ్చేదానికి సుగమమైనటువంటి మార్గ ఏర్పాట్లు కూడా చేయలేదంటే ఎంత నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తితో గుడికి వచ్చారు, కానీ గుండెల నిండా బాధతో, కళ్ళ నిండా నీళ్లతోనే ఇంటికి వెళ్ళారు దర్శనాలు దొరకకుండా. ఎందుకంటే సామాన్యమైనటువంటి భక్తులందరినీ కూడా నిర్బంధం చేసినట్టు చేశారు. కానీ విఐపీలకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచారు. విఐపీలందరికీ కూడా అప్రతిహితంగా దర్శనాలు ఇచ్చారు. కానీ నిజంగా గుండెల నిండా భక్తితో ఉన్నటువంటి భక్తులను మాత్రం నడి రోడ్డు మీద ఈ ఎండలోని కాళ్ళు మాడిపోయేటట్టు, ఒళ్ళు ఓనం అయ్యేటట్టు ఉంచేశారు. ఇదేమిటయ్యా, ఈ పద్ధతి ఏమిటని చెప్పి భక్తులు అడిగితే ఆ భక్తుల మీద లాఠీలతో సమాధానం చెప్పారంటే ఎంత దుర్మార్గం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భక్తుల పట్ల మానవీయ కోణం ఉండక్కర్లేదా? మానవత్వం ఉండక్కర్లేదా? వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవటం మానేసి వాళ్ళ మీద దాడి చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇది ఎవ్వరూ కూడా సహించదగినటువంటి విషయం కాదు. నేను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా, అయ్యా మీరు కోయిలేషన్ గవర్నమెంట్ అంటే మీ కూటమి నాయకత్వానికి మీరే కదా కూటమి ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నారు. ఇంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకులు మీరు ఏది మీ సీనియారిటీని, మీ విజన్ని తీసుకెళ్లి ఎక్కడ దాపెట్టారని నేను అడుగుతున్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సనాతన ధర్మం అని పెద్ద మాటలు చెప్తారు. ఎస్, ఐఎమ్ ఆల్సో హిందూ, తప్పే ఉంది, మీరు మాట్లాడండి, యాక్సెప్ట్. కానీ మీ మాటలేమో కొండంతా, మీ చేతలేమో గోరంతా. ఇది ఎక్కడ పరిపాలన అడుగుతున్నా. మీరు కేవలం మాటల్లోనేమో పీకు, రియాలిటీలో వీకు. మీ చెత్త పరిపాలన వల్ల, మీ అసమర్థ పాలన వల్ల గుడికొచ్చే భక్తులు బలైపోవాలని అడుగుతున్నా. ఇంకా ఎంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటే మీ యొక్క కడుపులు చల్లారుతాయని అడుగుతున్నా. గతంలో మనం చూసిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది చనిపోయారు, సింహాచలంలో ఎంతమంది చనిపోయారు, కాశీబుక్కులో ఎంతమంది చనిపోయారు, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అసలు ఏంటి మీ యొక్క పరిపాలన లక్ష్యం ఏంటి? హిందూ మతం మీద దాడి చేయాలనుకుంటున్నారని అడుగుతున్నా. లేదా హిందూ భక్తులు ఎవరు గుళ్ళకు రాకుండా కట్టడి చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏమైనా కూటమి ప్రభుత్వం చేస్తుందని అడుగుతున్నా. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్య పాలనతో చేస్తున్నారా, లేదు అంటే ఉద్దేశపూర్వకంగానే మీరు నిర్లక్ష్యానికి చేస్తున్నారా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముందు యుద్ధ ప్రాతిపదికన ఆ భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అక్కడ కనీస వసతులు, కనీస ఏర్పాట్లు చేయాలి. ఈ రకమైనటువంటి వాతావరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అధికారులు వారి మీద చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు పునరావృతం కాకుండా పరిపాలన మీద మీరు దృష్టి పెట్టాలి, మాటలు కట్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే శివరాత్రికి ముందు 10వ తేదీని ఇదే పరిస్థితి ఉంటే శివరాత్రి 15వ తేదీ ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? అసలు ఏర్పాట్లు చేస్తారంటారా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందంటారా? ఈ అంశాన్ని ప్రజలకు సంబంధించి అసలు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మొన్న సూర్యనారాయణ స్వామి టెంపుల్లో కూడా విఐపికి దర్శనం ఇచ్చారు. అక్కడ కూడా పెద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? అసలు విఐపి ప్రోటోకాల్ వ్యవహారం ఏందో, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదాయం ఇచ్చేది భక్తులు, కానీ చేసేది విఐపికి సేవలు. ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అదే అంటున్నా. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, ఏమాత్రం బాధ్యత లేదు. ఊరికే టీవీల ముందు కూర్చుని మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లు పెట్టి తన ఏలికి ఏదో ఉంగరం ఉందని చెప్పి ఎవరెక్కడ ప్రపంచంలో ఏం చేసి తనకు తెలుస్తుందని, ఆఖరికి పంట మీద వీచేటటువంటి గాలి ఏ రకమైనటువంటి గాలో కూడా తెలుసుకోగలని చెప్పే అతి గొప్ప ముఖ్యమంత్రి మరి నీ సొంత రాష్ట్రంలో నీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెంపుల్స్ ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే ఎక్కడికి పోయింది మీ విజనరీ? ఎక్కడికి పోయింది మీ యొక్క పరిపాలన తీరు? అంటే మీరు
పూర్తిగా నిర్లక్ష్యం అన్నా చేయాలి, లేకపోతే ఉద్దేశపూర్వకంగా భక్తులను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో పరిపాలన చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అది ఇది కాకపోతే ఇన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరగవు కదా. సో ఖచ్చితంగా రేపు రాబోయే శివరాత్రికైనా ఖచ్చితంగా ముమ్మరమైనటువంటి సమిష్టిమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, సమిష్టంగా ఉండాలి. అధికారులు, రాజకీయ నాయకులు కూడా ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంటూ భక్తుల్ని చాలా జాగ్రత్తగా చూడాలి. భక్తులందరికీ అనతి కాలంలోనే వారందరికీ దర్శన ఏర్పాట్లు బాగా జరిగే విధంగా, ఇంకా అవసరమైనటువంటి నీరు కానీ, ఫుడ్ కానీ, మెడికల్ అసిస్టెంట్ కానీ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ టు యాక్ట్ అన్న పద్ధతిలో మీరు ఉండాలి తప్పితే కేవలం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే మీ నిర్లక్ష్యానికి సామాన్య భక్తులు బలైపోతున్నారు. దయచేసి ఈ రకంగా మీరు వ్యవహరించద్దు, ఇంకొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక పర్వదినాలు వచ్చాయి అంటే సామాన్య భక్తులు భయపడిపోయేటటువంటి పరిస్థితి. తిరుపతి ఇన్సిడెంట్, సింహాచల ఘటన, కాశీబొగ్గు ఘటన, ప్రత్యేక పర్వదినం వచ్చిందా ఆ రోజు ఏదో ఒక ఘటన నమోదవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారా, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్లక్ష్యం అంటారా, అధికారులు నిర్లక్ష్యం అంటారా, లేదు వీరందరూ కలిసి విఐపికి సేవలు చేయడం అంటారా, ఏదంటారు ప్రధాన కారణం? ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అవాంఛనీయ సంఘటన అంటాం, అనుకోకుండా జరిగింది అంటాం. కానీ వరస పెట్టి జరుగుతూ ఉంటే అయితే నిర్లక్ష్యం అన్న అవ్వాలి, లేకపోతే ఉద్దేశపూర్వకంగా, రెండే రకాలు. ఇందులో అన్ని మాటలు లేవు. నిర్లక్ష్యమైనా ఉద్దేశపూర్వకంగా అయినా ఎప్పుడైనా సరే ట్రైన్ వెళ్తుందంటే ఇంజిన్ కరెక్ట్గా వెళ్తే బోగిలన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ ట్రైన్కి ఇంజిన్ ఎవరు? ఈ పరిపాలన ట్రైన్కి చంద్రబాబు నాయుడు గారు ఇంజిన్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కరెక్ట్గా పెద్ద ఆయన కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆయన చేతుల్లోనే పాలన ఉండక షాడో సీఎం పక్క లోకేష్ ఉంటుండగా ఈ రకమైనటువంటి తికమక పాలనలో తిప్పలు తప్పట్లేదు సామాన్య భక్తులకి. సామాన్య భక్తులు ప్రాణాలు పోవడానికైనా ఒప్పుకుంటున్నారు తప్పితే బాధ్యతాయుతంగా పనిచేయడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. ఈ రకమైనటువంటి కూటమి పాలకుల ధోరణి మంచిది కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాట వాడద్దు. సరైనటువంటి ఏర్పాట్లు చేసి భక్తులు ప్రత్యేక దినాల్లో గుడికి వచ్చి వారి దర్శనం చేసుకుని తిరిగి ప్రాణాలతో ఇంటికి వెళ్ళగలిగేటటువంటి పరిపాలనా పరిస్థితులు మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీ ముందుంది. లేదు అంటే ఖచ్చితంగా ప్రజల ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంటుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకెళ్లే అవకాశం ఉండబోతా ఉంది. ఎందుకంటే బీజేపీ అనేది సనాతన ధర్మానికి ప్రధాన పీట వేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగేటటువంటి ఇటువంటి అనర్థాలపైన పార్లమెంట్లో ప్రస్తావించే అంశం ఏమైనా ఉండబోతా ఉందా? ఎందుకంటే హిందువులకి అత్యంత పవిత్రంగా భావించే పర్వదినాల్లో కానీ, మరీ ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వ్యవహరిస్తున్న తీరు, ఈ అంశాన్ని కేంద్రంలో ప్రవేశపెట్టే అవకాశం ఉండబోతా ఉందా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ఒక దేవాలయాల విషయం కాదు, లడ్డు వ్యవహారాన్ని చూసిన అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో ఎలకల లడ్డు ప్రసాదం కౌంటర్లో చూస్తున్న ఒక రకం ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా పార్లమెంట్లో మా యొక్క పార్లమెంటు సభ్యులు దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రజాప్రతినిధులు అవుతారు. అందులో సమస్య లేదు, ఎవరికి అదిరేది లేదు, బెదిరేది లేదు, జడిచేది లేదు. ఖచ్చితంగా వీళ్ళు చేసిన దుర్మార్గ కార్యక్రమాలని దేశం మొత్తం చూసే విధంగా పార్లమెంట్లో ప్రతి అంశాన్ని మా పార్లమెంట్ సభ్యులు ప్రతిస్పందిస్తారు, మాట్లాడతారు, ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తారు. గతంలో కూడా జరిగినటువంటి అనేక దాడుల మీద మా పార్టీ ఓడిపోయి గెలిచినటువంటి నెలల వ్యవధిలోనే వందల సంఖ్యలో మా కార్యకర్తలని, మా సానుభూతి పనులని చంపేస్తుంటే ఢిల్లీ వేదికగా ధర్నా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికే కాదు, ప్రజల దృష్టికే కాదు, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాలన్నింటి కూడా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్తాం. వీళ్ళకి అధికారం ఇచ్చారు, ఇన్ని పాపాలు చేశారు. రేపు ప్రజలు అధికారం చూపించేటువంటి రోజు ఒక రోజు వస్తుంది. ఓట్ల ఎలక్షన్ నాడు ఓటు అనే ఆయుధం, ఆ ఆయుధంతోనే వీళ్ళందరికీ ప్రజలు బుద్ధి చెప్పడానికి ఆల్రెడీ సంసిద్ధులు అయి ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఏదైతే ప్రత్యేక పర్వదినాలు వచ్చాయి అంటే మాత్రం హిందువులు దేవాలయాలకు వెళ్ళాలంటేనే భయపడిపోయే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉందంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లే దీనికి ప్రధాన కారణంగా చూడొచ్చు. మరీ ముఖ్యంగా ప్రజలకి సేవ చేయాల్సినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రజలకు కానీ, వచ్చేటటువంటి భక్తులకు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి విఐపి సేవలో తరిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందించి భక్తులకి, ప్రజలకి దైవదేవుడిని దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నారాయణతో భారత్ యూటీవీ విశాఖ నుంచి. కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.